ఇప్పుడు మనం ఉన్నది 2026లో. ఈ డిజిటల్ ప్రపంచం ఎలా ఉందంటే ఫుల్ క్రౌడెడ్, భయంకరమైన పోటీ. ఇంతకుముందు పనిచేసిన పాత పద్ధతులు ఇప్పుడు అస్సలు పనిచేయట్లేదు. ఆన్లైన్లో నిజంగా సక్సెస్ అవ్వాలంటే కొన్ని కొత్త రూల్స్ పాటించాల్సిందే. ఈరోజు విశ్లేషణలో మనం ఆ కొత్త నియమాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆన్లైన్ కెరీర్ అనగానే మనకు 3 దారులు కనిపిస్తాయి కదా: ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ఇంకా మార్కెటింగ్. వినడానికి ఇవి వేర్వేరు దారుల్లా అనిపించినా అసలు విషయమేంటంటే ఈ మూడింటి సక్సెస్ వెనుక ఒకే ఒక సీక్రెట్ ఫార్ములా దాగి ఉంది. అదేంటో ఈరోజు మనం ఛేదించబోతున్నాం. సో మనమిక్కడ గుర్తుపట్టుకోవాల్సిందేంటంటే సక్సెస్ అనేది ఫలానా ప్లాట్ఫామ్లో ట్రిక్స్ ప్లే చేయడం వల్ల రాదు. కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఇవే పనిచేస్తాయి. సరే, అయితే మన మొదటి సూత్రమేంటో చూద్దాం. ప్రతి డిజిటల్ ప్లాట్ఫామ్లో మనకు మరియు మన ఆడియన్స్కి మధ్యలో ఒక అడ్డంకి ఉంటుంది. దాన్ని మనం గేట్ కీపర్ అని పిలుద్దాం. గేట్ కీపర్ అంటే కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఒక అప్వర్క్లో మనకు జాబ్ ఇచ్చే క్లయింట్ కావచ్చు, లేదా మనం పెట్టిన వీడియోను లక్షల మందికి చూపించే యూట్యూబ్ ఆల్గరిథం కూడా కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు అవకాశానికి మధ్య ఎవరున్నా, ఏ సిస్టమున్నా అదే గేట్ కీపర్. ఇక్కడ చూడండి, ఒక అప్వర్క్ క్లయింట్కి యూట్యూబ్ ఆల్గోరిథంకి ఎంత దగ్గర పోలిక ఉందో. క్లయింట్ ఏమో మన ప్రపోజల్లో మొదటి 2 లైన్లు చూసి పక్కన పెట్టేస్తాడు. ఆల్గోరిథమేమో మన థంబ్నెయిల్, టైటిల్ చూస్తుంది. రెండూ కూడా సెకండ్ల వ్యవధిలో వెంటనే దొరికే సిగ్నల్స్ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాయి. అలా ఆ గేట్ కీపర్ మనకొక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఒక్క క్షణం చాలా చాలా కీలకం. దాన్ని మనం కరెక్ట్గా వాడుకోవాలి. అక్కడే మన రెండో సూత్రం వస్తుంది. మన విలువ ఏంటో వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రూవ్ చేసుకోవాలి. అప్వర్క్లో ఒక టాప్ ఎక్స్పర్ట్ కొరిన్నా జెన్నింగ్ చెప్పిన ఈ మాటలు చూడండి. మీ పర్సనాలిటీ చూపించండి, మిమ్మల్ని ప్రత్యేకమని చెప్పడానికి ఒక వాక్యం, క్లయింట్కి ఏం కావాలో మీకు అర్థమైందని చూపించడానికి ఇంకో వాక్యం చాలు అంటారు. అంటే మొదటి మాటతోనే ఇంప్రెస్ చేయాలన్నమాట. ఈ హుక్ అనే ఐడియా కేవలం యూట్యూబ్కి మాత్రమే సంబంధించింది కాదు. ఆలోచించండి, అప్వర్క్లో మన ప్రపోజల్లోని మొదటి వాక్యాలు, యూట్యూబ్ వీడియోలో మొదటి 3-5 సెకండ్లు, అఫిలియేట్ మార్కెటింగ్లో మన మొదటి మాటలు, ఇవన్నీ కూడా ఒకటే పనిచేస్తాయి. చూసే వాళ్ళ స్క్రోలింగ్ని ఆపి వాళ్ళ దృష్టిని వెంటనే పట్టుకుంటాయన్నమాట. ఇది చూడండి, ఈ నెంబర్ మనల్ని ఆలోచింపజేస్తోంది. యూట్యూబ్లో మనం చూసే వీడియోల్లో 70%, అంటే దాదాపు 3/2 అల్గోరిథం మనకు రికమెండ్ చేసినవే. అందుకే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అంత ముఖ్యం. ఆ మొదటి కొన్ని క్షణాల్లో వాళ్లను ఆకట్టుకోలేకపోయామా, ఇక ఆల్గోరిథం మనల్ని పక్కకు నెట్టేస్తుంది. సో రెండవ సూత్రం యొక్క అసలు లక్ష్యం ఇదే అన్నమాట. స్క్రోల్ చేస్తున్న మనిషి అయినా, డేటాను అనలైజ్ చేసే అల్గోరిథం అయినా వాళ్లను అక్కడికక్కడే ఆపి, హే, ఇది నీకు సంబంధించింది అని వెంటనే సిగ్నల్ ఇవ్వడం. సరే, దృష్టిని ఆకర్షించడం ఓకే, కాని అక్కడితో ఆగిపోతే సరిపోదు. ఒక సస్టైనబుల్ కెరియర్ కట్టాలంటే లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. అదే మన మూడో చాలా ముఖ్యమైన సూత్రం. అఫిలియేట్ మార్కెటింగ్లో చెప్పే ఈ మాట చాలా పవర్ఫుల్. రెగ్యులర్గా వచ్చే ఆదాయమే రాజు, నమ్మకమే మన కరెన్సీ. అంటే ఏంటి? ఒక్కసారి డబ్బు సంపాదించడం కాదు, నెలనెలా నిలకడగా సంపాదించడం ముఖ్యం. దానికి పునాది ఏంటంటే నమ్మకం. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్రీలాన్సింగ్లో తక్కువ రేట్లకు ఫాస్ట్గా జాబ్స్ చేయడం షార్ట్ టర్మ్, అదే క్లయింట్స్తో మంచి రిలేషన్షిప్ కట్టడం లాంగ్ టర్మ్. అలాగే కంటెంట్లో వైరల్ ట్రెండ్స్ వెంట పడడం వేరు, ఎప్పటికీ విలువనిచ్చే కంటెంట్ క్రియేట్ చేయడం వేరు. మార్కెటింగ్లో కూడా అంతే. ఒకేసారి అమ్మేయడం కాకుండా ఆడియన్స్ నమ్మకాన్ని గెలుచుకోవడం ముఖ్యం. అయితే ఈ సుస్థిరమైన విజయం సాధించాలంటే మార్గమిదే. 1. నమ్మకాన్ని నిర్మించడం, ఇచ్చిన మాట మీద నిలబడాలి. 2. నిలకడగా విలువనందించాలి, ఏదో ఒకసారి హిట్టుకొట్టి మాయమవ్వడం కాదు. 3. ఒకే దానిమీద ఆధారపడొద్దు, ఒకే క్లయింట్, ఒకే ప్లాట్ఫామ్ అలా కాకుండా మన ప్రయత్నాల్ని విస్తరించాలి. ఈ 3 విషయాలు ఏ ఫీల్డ్కైనా వర్తిస్తాయి. రైట్. ఇప్పుడుదాకా మనం చూసిన ఈ 3 సూత్రాల్ని కలిపి 2026 కోసం మన పర్సనల్ గైడ్బుక్ లాగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సో ఈ కొత్త డిజిటల్ ఎకానమీలో గెలవాలంటే ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి. 1. గేట్ కీపర్లను దాటాలి. సరైన సిగ్నల్స్ని ఫాస్ట్గా పంపి వాళ్ల దృష్టిలో పడాలి. 2. మన విలువ ఏంటో వెంటనే ప్రూవ్ చేయాలి. మొదటి కొన్ని సెకండ్లలోనే వాళ్ల అటెన్షన్ గ్రాబ్ చేయాలి. 3. లాంగ్ గేమ్ ఆడాలి.
నమ్మకాన్ని నిర్మించి నిలకడగా ఉండే సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవాలి. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ సూత్రాలన్నీ ఏదో ప్లాట్ఫామ్ రూల్స్ గురించి కాదు. ఇవి మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించిన లోతైన అవగాహన. ఈ అండర్స్టాండింగ్ ఉంటే చాలు, మనం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాం. చూడండి, ఇవాళున్న అప్వర్క్, యూట్యూబ్ రేపుండకపోవచ్చు. ప్లాట్ఫామ్లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనుషుల సైకాలజీ, నమ్మకం యొక్క విలువ, ఫస్ట్ ఇంప్రెషన్ యొక్క పవర్ ఇవి మారతాయా? మారవు. అందుకే ఈ సూత్రాలు ఎప్పటికీ నిల్చుంటాయి. మీరేమనుకుంటున్నారు?